సమ్మర్ సీజన్ ప్రారంభం కాకముందే ఎండలు దంచుకొడుతున్నాయి. పగటి వేళ ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఎండల నుంచి కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు ప్రయాణికులు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఏసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వేసవికి ముందే ఏసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. గత 15 రోజుల నుంచి ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందంటున్నారు ఆర్టీసీ అధికారులు. వేసవి రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 11 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే సమ్మర్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు సిటీ జనం. 15 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఏసీ బస్సులకు ప్రాధాన్యతనిస్తున్నారు సిటీ జనాలు. ఆరోగ్యం ముందు బస్ ఛార్జీలేమీ ఎక్కువ కాదంటున్నారు. వారం రోజుల నుంచి ఏసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందంటున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ట్రిప్పులో బస్ ఫుల్ అయిపోతుందంటున్నారు. అయితే సమ్మర్ను దృష్టిలో ఉంచుకొని ఏసీ బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. గతంలో రోజుకు 5,000 ఆదాయం వస్తే ప్రస్తుతం 10,000 వరకు మనీ కలెక్ట్ అవుతుందంటున్నారు. ఎండలు పెరుగుతున్న కొద్దీ ఏసీ బస్సులు పెంచుతున్నాం, ఇంకా ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు, ప్యాసింజర్స్ అందరు బాగా. దీనిపై ప్రజల స్పందన కూడా బాగుంది. ఏసీ బస్సులు పెట్టాలని ఆఫీసర్లు కూడా సమ్మర్లో ఎక్కువ పెడితే ఇంకా మంచిగా కలెక్షన్ వస్తుంది. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఏసీ బస్సులకు బాగానే వస్తుంది, కలెక్షన్ బాగానే వస్తుంది. ప్యాసింజరు బాగానే సహకరిస్తున్నారు, బాగానే ఎక్కుతున్నారు. ఏసీ బస్సు ఇది పుష్పక్. ఏసీ అంటే లగ్జరీ కాకుండా మామూలు పుష్పక్ బస్సు. సమ్మర్లో బాగుంటుంది, ఇది లైక్ చేస్తారు. చాలా ప్యాసింజర్స్ అడుగుతున్నారు సమ్మర్లో ఈ సీజన్లో ఏమని. చలికాలంలో తక్కువ ఉంది, ఈ సీజన్ కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడే ఇంప్రూవ్ అయ్యింది, ఇంకా బాగుండొచ్చు అని. 1 వీక్ నుంచి ఇంకా చాలా ఎక్కువ. 1 వీక్ నుంచి సమ్మర్ స్టార్ట్ కాకముందే సీజన్ స్టార్ట్ అయిపోయింది. 1 వీక్ నుంచి 10,000, 6, 7 అలా వస్తుంది. ఏసీ బస్సులో ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో పేదలు ఏసీ బస్సులో ఎక్కలేని పరిస్థితి నెలకొంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏసీ బస్ ఛార్జీలు నిర్ణయించాలంటున్నారు జనాలు. ఈ ఏసీ బస్సులు అవి ఆర్టీసీ వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచితే బాగుంటుంది. ఏసీ బస్సులు అవిను అది కాకుండా కొద్దిగా ఛార్జీలు కూడా తగ్గించాలి. 40 రూపాయలు అంటే చాలా మంది దిగిపోయారు. 25, 26 వాళ్ళు అంటే ఎక్కేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 40 రూపాయలు అంటే ఎక్కేవాళ్ళు చాలా మంది దిగిపోయారు. కాబట్టి కొద్దిగా తగ్గించి కొద్దిగా ఏసీ బస్సులు ఎక్కువ పెంచితే బాగుంటుంది అన్న. ఏసీ బస్సెస్ పెట్టడం సమ్మర్ టైంలో, కానీ ఏసీ బస్సెస్లో రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఐ డోంట్ థింక్ కామనర్స్కి అవి చాలా అంటే క్యాచీగా ఉంటాయి అనుకోవట్లేదు నేను. బట్ స్టిల్ ఒకవేళ రేట్స్ తగ్గించి కామనర్స్ కూడా ఎక్కేటట్టు ఉంటే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ ఏ బెటర్ ఐడియా. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 143 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో 40 బస్సులు ఎయిర్పోర్టుకు, మిగతావి సిటీలో వేరువేరు ప్రాంతాల నడుమ తిరుగుతున్నాయి. చలి వానాకాలంలో పెద్దగా ఆదరణ లేకున్నా ఎండాకాలంలో ఏసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు సిటీ జనాలు. ఈసారి ముందస్తుగానే ఎండలు దంచికొడుతుండడంతో ఏసీ బస్సులని ఆశ్రయిస్తున్నారని చెప్తున్నారు అధికారులు. గత 10 రోజులుగా ఏసీ బస్సులో ఆక్యుపెన్సీ పెరిగిందంటున్నారు. సాధారణ రోజుల్లో 70 నుంచి 80% ఉండే ఆక్యుపెన్సీ ప్రస్తుతం 90% వరకు వస్తుందంటున్నారు. మరికొద్ది రోజుల్లో మరో 40 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడే ఈ సంవత్సరం ఎండలు బాగా ముదురుతున్నాయి. ఏసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు కూడా సంఖ్య బాగా పెరిగింది. దానికి అనుగుణంగా మేము నడిపిస్తున్నాం. ఎయిర్పోర్ట్కు 43 పుష్పక్ బస్సులు నడుస్తున్నాయి. మియాపూర్ నుంచి శంషాబాద్ కానీ, తర్వాత ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్, రకరకాలుగా ఈ 3-4 రూట్లలో 6 రూట్లలో 43 బస్సులు తిరుగుతున్నాయి ప్రస్తుతం. ప్రయాణికులందరూ కూడా దీన్ని ఆదరిస్తే ఇంకా ఫ్యూచర్లో మనకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి త్వరలో. అవి కూడా యాడ్ అయితే ఒక 40 బస్సులు త్వరలో వస్తాయి. ఎండలు పెరిగిపోతున్నందున ఏసీ బస్సుల సంఖ్యతో పాటు ట్రిప్పులు పెంచాలని కోరుతున్నారు ప్రయాణికులు.